సో నేను మీకు టాపిక్ కూడా మెన్షన్ చేశాను ఈరోజు దేని మీరు డిస్కస్ చేస్తున్నాం అనేసి. ఎస్, మెటా యాడ్స్. ఇంకా సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనం మెటా యాడ్స్ మీద డిస్కస్ చేస్తున్నాం. అండ్ థియరిటికల్గా నెక్స్ట్ క్లాస్ ప్రాక్టికల్గా రెండు ఈరోజు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి థియరిటికల్గా చెప్తాను, అంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం యాడ్స్, సో ఇవన్నీ చెప్తాను. బడ్జెట్ ఎలా ఫిక్స్ చేసుకుంటాము, ఇవన్నీ వచ్చి థియరిటికల్గా కొన్ని పీపీటీ స్లైడ్స్ చూపించి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేసి. ఓకేనా? యా, సో స్క్రీన్ షేర్ చేస్తున్నా, చూడండి. సో స్క్రీన్ కనిపిస్తుంది కదా. టుడే క్లాస్ వచ్చేసి మనం మెటా యాడ్స్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు మెటా యాడ్స్. అసలు మెటా యాడ్స్ అంటే ఏంటి, కొంచెం రెస్పాండ్ అయ్యనైతే మీరు రెస్పాండ్ అవ్వండి, అంటే మాట్లాడండి. అంటే ఎవ్రీ టైం నేను ఇలా చెక్ చేసుకోలేను కదా చాట్ బాక్స్ ఓపెన్ చేసి. సో బేసిక్గా మెటా అంటే ఏంటి, మెటా యాడ్స్లో మనం ఏం చేస్తాం, ఎవరికైనా ఐడియా ఉంటే యూ కెన్ టైప్ హియర్, లేదంటే నేనే చెప్తా. ఇప్పుడే చెప్పేసాము మొత్తం. ఇది ఓకే, ఒకరి బిజినెస్ని ప్రమోట్ చేసి యాడ్స్ రన్ చేసి వాళ్ళకి రీచ్ ఇవ్వాలి. సో ఇది కరెక్టే. సో బేసిక్గా ఫస్ట్ మనం ఇంట్రడక్షన్లో ఉన్నాం కాబట్టి మెటా అంటే ఏంటి, యాడ్స్ అంటే ఏంటి, ఈ మెటా యాడ్స్లో మనం ఏం చేస్తాం, ఇది మనకి మెయిన్ కావాల్సింది. మన కాన్సెప్ట్ ఇదే. సో మెటా అనేది పేరెంట్ ప్లాట్ఫామ్. దీని కిందకి ఏమేమి వస్తాయి, ఫేస్బుక్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది, మెసెంజర్ వస్తుంది, అండ్ ఆల్సో వాట్సాప్ వస్తుంది. ఇవన్నీ వచ్చేసి మెటా ప్లాట్ఫామ్స్. ఇందులో మనం యాడ్స్ అనేవి రన్ చేస్తాం. ఇందులోనే ఎందుకు రన్ చేస్తామంటే మల్టిపుల్ యూజర్స్ ఇందులో ఉంటారనమాట. మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఇవి యూజ్ చేస్తారు కాబట్టి మనకి రీచ్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం మెటా యాడ్స్ అనేది రన్ చేస్తాం. వీటిల్లో చూడండి, రన్ స్మార్టర్ యాడ్స్, గెట్ బెటర్ రిజల్ట్స్, రీచ్ ద రైట్ పీపుల్, బిల్డ్ యువర్ బ్రాండ్, గ్రో యువర్ బిజినెస్. అంటే రైట్ పీపుల్కి మన యాడ్ అనేది చూపిస్తుంది, మీ బ్రాండ్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది, మీ బిజినెస్ గ్రో అయ్యేలా చేస్తుంది మెటా యాడ్స్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఆర్ మెటా యాడ్స్. చెప్పాను కదా, మెటా యాడ్స్ ఆర్ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ దట్ అపియర్స్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ అండ్ ఆడియన్స్ నెట్వర్క్. సో ఈ ఆడియన్స్ నెట్వర్క్ అనేది పక్కన పెట్టండి, ఇది మనకేం అంత అవసరం లేదు. సో మెయిన్లీ మనము పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రన్ చేస్తాం. ఇందులో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ వీటిల్లో పెయిడ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రన్ చేస్తాం. మెటా యాడ్స్ అంటే అదే, వితౌట్ పెయిడ్ మనం మనీ పే చేసుకోకుండా యాడ్స్ అనేవి రన్ చేయలేం. ఫస్ట్ ఇది మెయిన్ గుర్తుపెట్టుకోండి, కొంచెం బడ్జెట్ అనేది పెట్టుకోవాలి. సో దే హెల్ప్ బిజినెసెస్ రీచ్ ద రైట్ ఆడియన్స్, జనరేట్ లీడ్స్, ఇంక్రీజ్ సేల్స్ అండ్ బిల్డ్ బ్రాండ్ అవేర్నెస్. సో మనం యాడ్స్ రన్ చేయడం వల్ల అసలు ఏంటి యూజ్ ఏంటి, యాడ్స్ రన్ చేయడం వల్ల చెప్తానా. యాడ్స్ రన్ చేయడం వల్ల ఏం యూజ్ ఉంటుంది, ఓకే. యాడ్స్ రన్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి రైట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది మన యాడ్. అంటే మనం ఒక రియల్ ఎస్టేట్ మీద ఒక యాడ్ రన్ చేస్తున్నామంటే రియల్ ఎస్టేట్ చూసే వాళ్ళకి, అంటే వాళ్ళు స్క్రోల్ చేసి చూస్తుంటారు కదా, వాళ్ళకి రైట్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఏంటి మన యాడ్స్ అనేవి, అంటే లీడ్స్ని కూడా జనరేట్ చేస్తుంది అనమాట. లీడ్స్ జనరేట్ చేస్తుంది, సేల్స్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేలా ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేలా చేస్తుంది. అండ్ మన బ్రాండ్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇది లోకల్ బ్రాండ్స్ అనుకోండి, చిన్న చిన్న బిజినెసెస్ అనుకోండి, వాటికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. అంటే మన బిజినెస్ జనాల్లోకి తీసుకెళ్తుంది అనమాట. చిన్న చిన్న లోకల్ బిజినెసెస్కి తెలియదు కదా, బయట మనం ఇలా బిజినెస్ పెడుతున్నామని అందరికీ తెలియదు కదా. సో అలా మన అవేర్నెస్ త్రూ మనకు తెలిసేలా చేస్తామన్నమాట. ఎలా చేస్తాం ఏంటి అనేది నెక్స్ట్ దాంట్లో చెప్తాం. ప్రాక్టికల్గా చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు అర్థమవుతుంది. నెక్స్ట్, వై వీ అడ్వర్టైజ్ ఆన్ మెటా. అసలు మెటాలో అడ్వర్టైజ్ ఎందుకు చేస్తాం, మ్యాసివ్ ఆడియన్స్ రీచ్. ఎక్కువ మంది మన యూజర్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మెటాలో. అంటే ఫేస్బుక్ ఎక్కువ మంది యూజ్ చేస్తారు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ ఎక్కువ మంది యూజ్ చేస్తాం, మిలియన్స్లో యూజ్ చేస్తాం, 2.9 మిలియన్స్ యూజర్స్ ఉంటారు కాబట్టి మ్యాసివ్ ఆడియన్స్ రీచ్. బిలియన్స్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ అక్రాస్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్. ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఇందులోనే ఉంటారు కాబట్టి అడ్వర్టైజ్ అనేది చేస్తాం. హైలీ టార్గెటెడ్, అంటే రైట్ పీపుల్కి రీచ్ అయ్యేలా చేస్తాం, బేస్డ్ ఆన్ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ బిహేవియర్ని బట్టి, వాళ్ళ సర్చ్ ఐటమ్ని బట్టి. కాస్ట్ ఎఫెక్టివ్, అంటే బడ్జెట్ కూడా తక్కువ ఉంటుందన్నమాట, ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మెజరబుల్ రిజల్ట్స్, ట్రాక్ ఎవ్రీ రిజల్ట్ అండ్ ఆప్టిమైజ్ బెటర్ పెర్ఫార్మెన్స్. అంటే మనం ఎంత పెట్టాము, సిపిసి, సిటిఆర్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. ఎంత పెడితే ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఎన్ని సేల్స్ అవుతున్నాయి, ఎంతమంది లీడ్స్ వస్తున్నారు, సో ఇవన్నీ కూడా చెక్ చేసుకునే ఛాన్స్ మనకు ఉంటుంది ఇక్కడ. సో అందుకే మనం అడ్వర్టైజ్ చేస్తాం మెటాలో. నెక్స్ట్, మెటా యాడ్స్ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ చూపిస్తుంది, మెటా యాడ్స్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కడెక్కడ చూపిస్తుంది. మెటా యాడ్స్ ప్లేస్మెంట్, యువర్ యాడ్స్ కెన్ అపియర్ ఆన్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్లేస్మెంట్స్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఫీడ్లో
ఫేస్బుక్ ఫీడ్, ఇన్స్టాగ్రామ్ ఫీడ్. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ జనరల్గా చూపిస్తుంది. మళ్ళీ అందులో మనకి ఎక్కడెక్కడ కావాలనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే చెక్ ఇన్, అన్చెక్ బాక్స్, చెక్ బాక్స్ ఇట్లా ఉంటాయన్నమాట. మీకు చెక్ ఇన్, మీకు ఫేస్బుక్ ఫీడ్లో కావాలంటే ఆ బాక్స్ని చెక్ చేసుకుంటే ఫేస్బుక్ ఫీడ్లో ఇట్లా మీరు స్క్రోల్ చేసేటప్పుడు ఫీడ్లో వస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో కావాలంటే ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో వస్తుంది. లైక్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంటే మనం స్టోరీస్ పెడతాం చూడండి, స్టోరీస్లో కావాలంటే యాడ్ అనేది స్టోరీస్లో రన్ అవుతుంది. బేసిక్గా మనం ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెద్దగా యూస్ చేయం. స్టోరీ ఎవరు చూస్తారు? అసలు స్టోరీ చూసి ట్రస్ట్ చేసి మన దగ్గరికి లీడ్ వస్తాడా? రాడు కదా. సో బేసిక్గా ఇవన్నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కొన్ని మనం యూస్ చేయము. ఫేస్బుక్ స్టోరీస్, రీల్స్, సో మనం మెటా యాడ్స్ ప్లేస్మెంట్స్ అనమాట ఇవన్నీ చూపిస్తుంది. ఇందులో మనం ఏమేమి యూస్ చేస్తాం, మళ్ళీ ఏమేమి యూస్ చేయము కూడా చెప్తాను. మెసెంజర్, ఆడియన్స్ నెట్వర్క్. సో మన ప్లేస్మెంట్స్ అనేవి మెయిన్లీ ఈ ప్లేస్లో చూపిస్తుంది అనమాట. స్టోరీస్లో, ఫీడ్స్లో, రీల్స్లో. సో అలా. నెక్స్ట్ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్. అంటే ఫస్ట్ మనము క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి అవేర్నెస్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది, ఎంగేజ్మెంట్ ఉంటుంది, లీడ్స్, సేల్స్, యాప్ ప్రమోషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నీ సెలెక్ట్ చేసుకొని ఇవ్వలేరు, ఏదైనా ఒకటే. సపోజ్ పార్వతి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తుంది. చిన్న బిజినెసే, లైక్ ఏదైనా బొటిక్ అనుకుందాం. చిన్న బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తుంది తన లోకల్, సపోజ్ తను హైదరాబాద్ అనుకోండి, తను లోకల్గా చిన్న బిజినెస్ అమీర్పేటలోనో అలా స్టార్ట్ చేస్తుంది. తను స్టార్ట్ చేసింది అందరికీ తెలియాలి కదా. తెలియాలంటే ఏం చేస్తుంది? ఒక యాడ్ రన్ చేస్తుంది. యాడ్ రన్ చేసేటప్పుడు అది తను ఏమిస్తుంది? తనది చిన్న బిజినెస్ కాబట్టి ఏమిస్తుంది? అవేర్నెస్. అంటే తన బిజినెస్ అందరికీ జనాల్లోకి వెళ్ళి తెలిసేలా చేయాలి కాబట్టి అవేర్నెస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ అవేర్నెస్ దేనికి యూజ్ అవుతుందంటే, మన యాడ్స్ మనం ఎప్పుడైతే కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం, చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి చూడండి, ఆ బిజినెస్లకి బాగా సెట్ అవుతుంది ఈ అవేర్నెస్ అనేది. అనే మన బ్రాండ్ జనాల్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్గా మీరు చూసుకుంటే పెద్ద పెద్ద బ్రాండ్స్, షాపింగ్ మాల్స్ ఇవన్నీ చూసుకుంటే యాడ్స్ వాళ్ళు ఎలా రన్ చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఇస్తారు? సెలబ్రిటీస్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక 2 crores 3 crores ఇచ్చి అడ్వర్టైజ్మెంట్స్ అనేవి రన్ చేస్తుంటారు, తెలుసా? సెలబ్రిటీస్ అందరు తీసుకొచ్చి వాళ్ళు మనీ పే చేసి ఇలా రన్ చేసుకుంటారు. అవన్నీ షాపింగ్ మాల్స్. అంటే వాళ్ళకి బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు అలా చేసుకుంటారు. ఇప్పుడు మనం లోకల్ బిజినెస్, చిన్న చిన్న బిజినెస్లు అయితే మనం అలా చేయగలుగుతామా? 2 crores అలా పెట్టి అడ్వర్టైజ్మెంట్స్ చేయలేం కాబట్టి మనం ఈ యాడ్స్ అనేది చేసుకుంటాం అనమాట. స్మాల్ బడ్జెట్తో చేసుకుంటాం. ఒక 100 రూపీసో, 200 రూపీసో. సో అలా పెట్టి మనం యాడ్స్ రన్ చేసుకుంటాం. ఫస్ట్ మన బిజినెస్ ఇలా ఉందని జనాల్లోకి వెళ్ళాలి. సో మనం దానికోసం అనేసి అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ట్రాఫిక్. మీకు వెబ్సైట్స్ కానీ సపోజ్ డ్రైవ్ ట్రాఫిక్ టు యువర్ వెబ్సైట్, మీ వెబ్సైట్స్కి మీ లింక్స్ క్లిక్ చేయడానికి దానికోసం అనేసి ట్రాఫిక్ అనేది యూస్ చేస్తాం. ట్రాఫిక్ ఎక్కువగా యూస్ చేయము. మనం ఈ క్యాంపెయిన్ ఆబ్జెక్టివ్స్లో మనం మెయిన్గా యూస్ చేసేది ఏంటంటే, ఒకటి అవేర్నెస్, ఇంకొకటి ఎంగేజ్మెంట్, ఇంకొకటి వచ్చేసి లీడ్స్. మెయిన్గా మనం యూస్ చేసేది ఈ 3. రిమైనింగ్ అంతా ఏం యూస్ చేయం. బట్ కానీ మనం దాని గురించి తెలుసుకొని ఉండాలి. సో ఈ ట్రాఫిక్ అనేది విజిట్స్ ఎక్కువ పెంచుతుంది అనమాట. మీ వెబ్సైట్కి ఎక్కువ విజిట్స్ వచ్చేలా చేస్తుంది. లైక్ మీరు యాడ్ రన్ చేసేటప్పుడు, పోస్టర్ ఆర్ సంథింగ్ వీడియో రన్ చేసేటప్పుడు మీకు అక్కడ వెబ్సైట్ లింక్ క్లిక్ చేయండి అనేసి సంథింగ్ వాళ్ళ వెబ్సైట్ డైరెక్ట్గా ఇచ్చేస్తారు. అది క్లిక్ చేయగానే యాడ్ మీద అది క్లిక్ చేయగా మీకు డైరెక్ట్గా మీ వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. సో దాన్నే ట్రాఫిక్ పెంచడం అనమాట. అక్కడ నుంచి మనకి ట్రాఫిక్ పెంచుతుంది. లింక్స్ క్లిక్ చేసినా, వెబ్సైట్ క్లిక్ చేసినా డైరెక్ట్గా మీకు మీ వెబ్సైట్కి వాళ్ళు వెళ్ళిపోతారనమాట, కస్టమర్స్. దాన్నే ట్రాఫిక్ పెంచడం. వెబ్సైట్కి రిలేటెడ్ కానీ ఏదైనా లింక్స్కి రిలేటెడ్ కానీ మనం ట్రాఫిక్ అనేది యూస్ చేస్తాం. షాపింగ్ కార్ట్స్ ఏదైనా మీరు కొత్తగా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ సేల్ చేయాలంటే, మీ వెబ్సైట్ వాళ్ళు సపోజ్ మీ వెబ్సైట్కి వాళ్ళు రావాలి అనుకుంటే మీరు ట్రాఫిక్ అనేది చూస్ చేసుకుంటారు. అవేర్నెస్ చూస్ చేసుకోకుండా ఓన్లీ ట్రాఫిక్ అనేది చూస్ చేసుకుంటారు అనమాట. ఓకేనా? అర్థమైందా? ఇది చెప్తారా? అర్థమైందా లేదా? రిపీట్ చేయాలా? కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి. మిగతా వాళ్ళకి కూడా అర్థమైందా? రిపీట్ చేస్తున్నా. ఏది ట్రాఫిక్కా? సో ట్రాఫిక్ ఏంటంటే, నాకు ఒక వెబ్సైట్ ఉందనుకుందాం. ఏంటి ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవే ఉంది. లైక్ దట్ మీకు ఒక వెబ్సైట్ ఉంది. పార్వతికి రిలేటెడ్ ఏదైనా ఒక మీ షాప్కే ఏదైనా ఒక వెబ్సైట్ క్రియేట్ చేశారు. మీ డ్రెస్సెస్ అన్నీ అందులో పెట్టారు క్రియేట్ చేసి. సో దానికోసం మీరు యాడ్ రన్ చేస్తున్నారు. యాడ్ రన్ చేస్తూ ఉన్నప్పుడు మీ వెబ్సైట్ లింక్, మీ వెబ్సైట్లో ఇంకా మల్టిపుల్ ఉంటాయన్నమాట. అమెజాన్లో ఇప్పుడు మల్టిపుల్ ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ. సో మీ ప్రోడక్ట్స్ డైరెక్ట్గా ఒక లీడ్ మీ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఏం తీసుకెళ్ళిపోతుంది? మీ వెబ్సైట్కి తీసుకెళ్ళిపోతుంది. అక్కడ నుంచి వాడు అన్ని చూసుకొని వాడికి నచ్చింది యాడ్ చేసుకుంటాడు వాడి కార్ట్లో. సో అలా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి తీసుకొచ్చేయచ్చు వాళ్ళని. లింక్స్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ మీరు డైరెక్ట్గా తీసుకొచ్చేయచ్చు మీ వెబ్సైట్కి. ఓకేనా? దానికి మీకు ఒక వెబ్సైట్ లింక్ ఉండాలి, క్లిక్కబుల్ లింక్స్ ఉండాలి. బేసిక్గా
రిక్వైర్మెంట్స్ బట్టి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ రన్ చేయాలి కదా అక్క. అది క్లయింట్ రిక్వైర్ని బట్టి. నేను ఇప్పుడు ప్రెసెంట్ ఏం చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. క్లయింట్కి రిక్వైర్మెంట్ ఉంటుంది, వాళ్ళు చెప్తారు ప్రతిదీ. వాళ్ళకి అవేర్నెస్ కావాలా, లేకపోతే ట్రాఫిక్ వాళ్ళ వెబ్సైట్కి ఎక్కువ రీచ్ వచ్చేలా చేయాలా, అవన్నీ ప్రతిదీ క్లయింట్స్ చెప్తారు నీరజ్. ఇప్పుడు సపోజ్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఉంది, వాళ్ళ రియల్ ఎస్టేట్కి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక సిటీఏ ఉంటుంది, కాల్ టు యాక్షన్ ఉంటుంది. అంటే లీడ్స్ని ఎక్కువ పెంచుకోవాలి వాళ్ళు. దానికి ఏం చేస్తారంటే వాళ్ళు ఒక ఆబ్జెక్టివ్ చేయమంటారు, కాంపైన్ ఆబ్జెక్టివ్. అప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళకి లీడ్స్ ఎక్కువ రావాలి కాబట్టి లీడ్స్ జనరేట్ చేయమంటారు. జనరేట్ లీడ్స్ అండ్ కలెక్ట్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మనం లీడ్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనం యాడ్ అనేది రన్ చేస్తాం, క్రియేట్ చేసి క్యాంపెయిన్ క్రియేట్ చేసి యాడ్ సెట్ క్రియేట్ చేసి యాడ్ అనేది రన్ చేస్తాం. సో అలా క్లయింట్ అనేది ప్రతి ఒక్కటి వాళ్ళు మెన్షన్ చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేసి ప్రతిదీ ఇస్తారు వాళ్ళు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా, డోంట్ వర్రీ. సో యాప్ ఇంకేంటి, సేల్స్ అంటే పర్చేజెస్, మన ప్రోడక్ట్కి ఎక్కువ సేల్స్ రావడం. సపోజ్ నేను ఒక డ్రెస్ ఏదైనా అట్లా పెట్టాను అనుకోండి, యాడ్ రన్ చేసేది అనుకోండి, దానికి పర్చేజెస్ ఎక్కువ వస్తాయి. ఇవన్నీ మనమేం పెద్దగా యూజ్ చేయము. మోస్ట్లీ మీ క్లయింట్స్ వచ్చినా కూడా అవేర్నెస్కి, ఎంగేజ్మెంట్కి, లీడ్స్కే వస్తారు. ఈ యాప్ ప్రమోషన్స్ అవన్నీ మనకి రారు. ఇవన్నీ పెద్దవి కాబట్టి పెద్ద కంపెనీస్ రిలేటెడ్ వస్తాయన్నమాట. యాప్ ప్రమోషన్ అంటే డైరెక్ట్గా మనకంటూ ఒక యాప్ ఉండాలి. ఇప్పుడు ఐడిస్టైల్ పెన్యూర్ అనుకోండి, ఐడిస్టైల్ పెన్యూర్కి డైరెక్ట్గా ఒక యాప్ ఉంటుంది కదా, యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం. సో దానికి యాప్ ప్రమోషన్ అంటే ఏదైనా మీకు ఒక యాప్ ఉంటే యాప్ ఇన్స్టాలేషన్స్కి యాప్ ప్రమోషన్ యూస్ చేస్తాం. సేల్స్ అంటే మీ ప్రోడక్ట్ సేల్స్ జరగడానికి ఇది యూస్ చేస్తాం, పర్చేజెస్ రావడానికి. మీ డ్రెస్కి మీరు ఏదైనా ఒక షాపింగ్ కార్ట్ పెట్టారంటే ఆ డ్రెస్సెస్ కానీ ఆ టీషర్ట్స్ ఏమన్నా ఉంటే దానికి పర్చేజెస్ ఎక్కువ పెంచుతుంది, సేల్స్ రావాలి. ఇది వచ్చి యాప్ ఇన్స్టాలేషన్స్. మీకు ఏదైనా ఒక యాప్ ఉందనుకోండి, బ్యూటీ రిలేటెడ్ యాప్ ఉంటే బ్యూటీ రిలేటెడ్, రియల్ ఎస్టేట్ రిలేటెడ్ యాప్ ఉంటే దాని రిలేటెడ్, లేదంటే ఐడిస్టల్ పెన్యూర్ యాప్ ఉంటే దానికి యాప్, దాన్ని ఇన్స్టాల్ చేసుకునేలా చేయాలన్నమాట యాడ్ రన్ చేసేటప్పుడు. దానికి ఇది యూస్ చేస్తాం. సో ఇవన్నీ మనం ఏం యూస్ చేయం, మెయిన్లీ యూస్ చేసే వచ్చి అవేర్నెస్, మీ బిజినెస్ జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకు ఒక ఐడెంటిటీ, అంటే మాకు ఇలా బ్రాండ్ ఉంది అని తెలిసేలా చేసేదానికి యూస్ చేస్తాం. అవేర్నెస్ వచ్చేసి ఎంగేజ్మెంట్ చెప్పాను, నేను స్కిప్ చేసినట్టున్నాను. ఎంగేజ్మెంట్ వచ్చేసి ఎక్కువ లైక్స్, కామెంట్స్, షేర్స్ రావడానికి. ఇప్పుడు నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నాను అనుకోండి, దానికి ఎక్కువ లైక్స్ వచ్చేలా చేయాలి, లైక్స్, కామెంట్స్, షేర్స్. నా వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చేలా చేయాలి అనుకోండి, నేను దానికి అప్పుడు ఎంగేజ్మెంట్ అనేది చూస్ చేసుకుంటా. అంటే ఎక్కువ వ్యూస్ రావడానికి కానీ, షేర్స్ రావడానికి కానీ, కామెంట్స్ రావడానికి కానీ ఎంగేజ్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా, దెన్ రిమైనింగ్ మిగతా వాళ్ళకి అర్థమైందా? ఎంగేజ్మెంట్ వచ్చేసి వ్యూస్ పెంచడానికి మాత్రమే. కొత్తగా ఎవరైనా యాడ్ అయ్యారా? మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి, అర్థం కాకపోతే. ఒకరిద్దరే అవ్వకుండా మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. సో ఇది వచ్చేసి మెటా ఫనల్ అనమాట. మెటా యాడ్స్ ఫనల్ అనేది ఇలా ఉంటుంది. గైడ్ యువర్ ఆడియన్స్ ఫ్రమ్ అవేర్నెస్ టు కన్వర్జన్. సపోజ్ ఇవి ఫస్ట్ మనము జనాల్లోకి, ఇప్పుడు అమెజాన్కి వెళ్ళాము, లేదమ్మా 2 రన్ చేయలేము, ఓన్లీ ఒక ఆబ్జెక్టివే సెలెక్ట్ చేసుకోగలుగుతాం. 2 ఒకేసారి రన్ చేయలేం. ఒక యాడ్లో ఒక ఆబ్జెక్టివే రన్ చేస్తాం, ఏదైనా ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. నీకు ఏది కావాలంటే అది ఒకటే సెలెక్ట్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది, మల్టిపుల్ అయితే సెలెక్ట్ చేసుకోలేం, ఒకసారి ఒకటే చేయగలుగుతాం. నెక్స్ట్ వచ్చేసి మెటా యాడ్స్ ఫనల్ ఎలా ఉంటుందంటే, మీరు అమెజాన్కి వెళ్ళారు, మీకు ఒక ఐటమ్ అనేది నచ్చింది, అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, మీషో ఒక ఐటమ్ నచ్చింది. ఆ ఐటమ్ నచ్చిన తర్వాత ఏం చేసుకుంటారు, డైరెక్ట్గా కొనేస్తారా? కొనరు కదా, రివ్యూస్ చెక్ చేసుకుంటారు. మీకు ఆ రివ్యూస్ చెక్ చేసిన తర్వాత మీకు ఒక బిల్డ్ ట్రస్ట్ వచ్చి ఉండాలి దాని మీద, ఆ డ్రెస్ మీద. ఏమైంది? సో బిల్డ్ ఆర్ ట్రస్ట్ అనేది మీకు వచ్చి ఉండాలి. వచ్చిన తర్వాత అది ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా కొనరు, విష్ లిస్ట్లో యాడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మిగతావి కూడా సెర్చ్ చేసుకుంటారు, మళ్ళీ కొన్ని యాడ్ చేసుకుంటారు విష్ లిస్ట్లోకి. తర్వాత ఏం చేస్తారు, యాడ్ టు కార్ట్ వేసుకుంటారు, కార్ట్లోకి వేసుకుంటారు. మీకు ఒక బిల్డ్ ట్రస్ట్ మొత్తం వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీద నెక్స్ట్ వచ్చేసి కార్ట్కి మూవ్ చేసుకొని డైరెక్ట్గా కొనేసుకుంటారు అనమాట. సో సేమ్ మెటాడ్స్ ఫనల్ కూడా అలాగే. ఫస్ట్ అవేర్నెస్ మనం ఒకటి క్రియేట్ చేయాలి, జనాల్లోకి అవేర్నెస్, మన బ్రాండ్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన బ్రాండ్ మీద ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఊరికే ఎవరు ఏది తీసుకోరు, కొనరు కదా, వాళ్ళకంటూ కొన్ని రివ్యూస్ ఉండాలి, దాన్ని నమ్మాలి. ఫస్ట్ ఆ లీడ్ వచ్చేవాడు, ఆ లీడ్ అంటే ఏంటి, లైక్ కస్టమర్ వచ్చేవాడు దాన్ని నమ్మాలి, నమ్మిన తర్వాత ఏంటి, కొనాలా. సో అలా మనం అవేర్నెస్, కన్సిడరేషన్, దాన్ని కన్వర్షన్ చేసుకుంటాం, సేల్స్కి కన్వర్ట్ చేసుకుంటాం లాస్ట్కి. ఇది వచ్చేసి మెటాస్ ఫెనల్, ఇలా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసి నెక్స్ట్ ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకొని ఆ ట్రస్ట్ని సేల్ లీడ్గా కన్వర్ట్ చేసుకుంటాం.
ఓకే, ఎవరు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు. నెక్స్ట్ ఆడియన్స్ టార్గెటింగ్. మనము యాడ్స్ రన్ చేసేటప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి యాడ్స్ అనేవి కనిపించేలా చెయ్యము. మనం ఏదైతే ఒకటి రన్ చేస్తామో దానికి రిలేటెడ్ వాళ్ళకే అది కనిపించేలా చేస్తాము. ఎవరికి పడితే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు యాడ్ రన్ చేస్తే మనం పెట్టిన బడ్జెట్ వేస్ట్ అయిపోతుంది. సో మనం ఇది వచ్చేసి మనకి ప్లస్. ఇక్కడ మెటా యాడ్స్లో ప్లస్ ఏంటంటే ఆడియన్స్ని టార్గెట్ చేయొచ్చు. ఎట్లా? లొకేషన్ని బేస్ చేసుకొని కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్ ఇవన్నీ కూడా మనకు అక్కడ డీటెయిల్స్ ఉంటాయి. ప్రాక్టికల్గా చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. లొకేషన్ని బట్టి టార్గెట్ చేయొచ్చు. డెమోగ్రఫిక్స్ అంటే జనాలు ఏమేమి చూస్తున్నారు, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు దాన్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఫీమేలా మేలా జెండర్ని బేస్ చేసుకొని, వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేషన్షిప్. సో ఇలా దాన్ని బేస్ చేసుకొని మనం టార్గెట్ చేయొచ్చు. డెమోగ్రఫిక్స్ని బేస్ చేసుకొని ఏజ్ కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఏ ఏజ్డ్ పర్సన్స్ వాళ్ళకి మన యాడ్ అనేది కనిపించాలి. ఇప్పుడు సపోజ్ రియల్ ఎస్టేటే తీసుకుందాం అనుకోండి. రియల్ ఎస్టేట్ అంటే ఏ ఏజ్ పర్సన్స్ చూస్తారు? కొంచెం ఉన్నోళ్ళే, అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్నోళ్ళే కదా చూస్తారు. 18 వాళ్ళు చూడరు కదా రియల్ ఎస్టేట్. ఏం చేస్తారు వాళ్ళు? చూసుకొనుకుంటారా? కొనలేరు, అంత బడ్జెట్ పెట్టుకోలేరు. సో ఎవరు చూసుకుంటారు? మోస్ట్లీ 30+ ఆర్ 25+ తీసుకుందాం. అంటే ఎంతవరకు టార్గెట్ చేయొచ్చు? 25 నుంచి ఏ ఏజ్ వాళ్ళని చేయొచ్చు? 60 దాకా చేసుకోవచ్చు. సో అట్లా మనం ఏజ్ని బేస్ చేసుకొని టార్గెట్ చేయొచ్చు. లైక్ జెండర్ని ఫీమేల్స్ కొనలేరు కాబట్టి మేల్స్ ఓన్లీ మేల్ పెట్టుకొని టార్గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని టార్గెట్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీసా అంటే ఎవరు కొనగలరు? అసలు ఆ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఎవరు కొనగలరు? చిన్న చిన్న స్టూడెంట్స్ వాళ్ళైతే కొనలేరు కదా. వర్కింగ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, లెక్చరర్స్, సో ఈ టైప్ వాళ్ళు కొంటారు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా టార్గెట్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ హాబీస్, వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళు లైక్ చేసిన పేజెస్ని బేస్ చేసుకొని కూడా, ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కూడా మనం టార్గెట్ చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ బిహేవియర్ని, వాళ్ళ ఏ డివైస్ యూజ్ చేస్తున్నారు, సో ప్రతిదీ అనమాట. ఇక్కడ మనం ప్రతిదీ వాళ్ళ కస్టమర్ బేస్ చేసుకొని మనం ఆడియన్స్ అనేది టార్గెట్ చేసుకోవచ్చు. కస్టమర్ లిస్ట్ ఇవన్నీ వచ్చేసి మనం ఆల్రెడీ వన్స్ ఒక యాడ్ క్రియేట్ చేస్తుంటే మనకు ఒక లిస్ట్ వస్తుంది, కస్టమర్స్ లిస్ట్. అందులో నుంచి చేయొచ్చు. మన ప్రస్తుతానికి మీరు కొత్త ఏం చేయలేదు కాబట్టి మీకు ప్రెసెంట్ ఏం లిస్ట్ ఉండదు. నెక్స్ట్ యాడ్ క్రియేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్. సో ఇది వచ్చేసి యూస్ హై క్వాలిటీ ఇమేజెస్ ఆర్ వీడియోస్. మీరు యాడ్ రన్ చేసేటప్పుడు లో క్వాలిటీ అనేది అస్సలు ఉండకూడదు. మీ వీడియో కానీ మీ పోస్టర్ కానీ హై క్వాలిటీలోనే ఉండాలి. లో క్వాలిటీ ఉంటే మీ యాడ్ రన్ అవ్వదు. రన్ అయినా కూడా ఎక్కువ రీచ్ అనేది రాదు మీ యాడ్కి. రైట్ క్లియర్ బెనిఫిట్ డ్రివెన్ కాపీ అంటే మీ డిస్క్రిప్షన్ కానీ హెడ్లైన్ కానీ క్లియర్గా మీ ఇచ్చిన ఇమేజ్కి మీ యాడ్కి తగ్గట్టు ఉండాలి. అంటే రిలవెంట్గా ఉండాలి. ఏది పడితే అది ఇవ్వకూడదు, ఈ హెడ్లైన్ కానీ డిస్క్రిప్షన్ కానీ. సిటీఏ కాల్ టు యాక్షన్. యాడ్ ఏ స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్ అంటే ఇక్కడ చూసారా షాప్ నౌ ఉంది. వీళ్ళు డ్రెస్సెస్ రిలేటెడ్ యాడ్ చేస్తున్నారు కాబట్టి ప్రోడక్ట్స్ రిలేటెడ్, షాపింగ్ కార్ట్కి రిలేటెడ్. సో వాళ్ళకి షాప్ నౌ అనే సిటీఏ కావాలి. సో అందుకని సిటీ వచ్చి షాప్ నౌ అని ఇచ్చారు. సో మనం కాల్ టు యాక్షన్ మనం దాన్ని బేస్ చేసుకొని ఇస్తామన్నమాట. కీప్ యువర్ డిజైన్ క్లీన్ అండ్ మొబైల్ ఫ్రెండ్లీ. అదే చెప్పా కదా, క్వాలిటీ అనేది నీట్గా ఉండాలి, మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. టెస్ట్ మల్టిపుల్ వేరియేషన్స్ అండ్ ఆప్టిమైజ్. ఇది వచ్చేసి ఏబీ టెస్టింగ్ రిలేటెడ్ అనమాట. మల్టిపుల్ కాపీస్ జనరేట్ చేసుకొని మనం టెస్ట్ అనేది రన్ చేయొచ్చు. సో బడ్జెట్, బిడ్డింగ్, ఎవ్రీథింగ్ వచ్చేసి మనం ప్రాక్టికల్గా చూసేటప్పుడు చూపిస్తాను. బడ్జెట్ వచ్చేసి మనం ఎంత ఫిక్స్ చేసుకోవాలి, లైఫ్ టైం బడ్జెట్ ఫిక్స్ చేసుకోవాలా, లేకపోతే డైలీ రన్ అయ్యేలాగా కొంత అమౌంట్. ఈ రోజు ఒక 100 రూపీస్, 200 రూపీస్ పెట్టాము, రేపటి దాకా ఎండ్ అయిపోవాలి మనకి ఆ బడ్జెట్ అనేది. సో డైలీ బడ్జెట్ ఇలా పెట్టుకుందామా, లేకపోతే లైఫ్ టైం బడ్జెట్ అంటే మొత్తం ఒక 2000, 3000 లేదంటే ఒక 10,000 అలా ఇచ్చేసి మనకి నచ్చినప్పుడు మనం బడ్జెట్ అనేది ఫిక్స్ చేసుకొని రన్ చేసుకోవచ్చు, డేట్ ఇచ్చేసి. ఓకే, ఈ మెజర్ అండ్ ఆప్టిమైజ్ ఎవ్రీథింగ్ వచ్చేసి మనకి సిటీఆర్, సిపిసి, సిపిఏ మెట్రిక్స్ అంటే మనం మానిటర్ చేసుకోవచ్చు. ఎంతమంది క్లిక్ అంటే మన లింక్స్ని క్లిక్ చేస్తున్నారు, కన్వర్జన్స్ ఎంతమంది అయ్యారు, లీడ్స్గా ఎంతమంది మారారు, ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేస్తాం, మనకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఎంత ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ వస్తుంది. అవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం. నెక్స్ట్ ఎవరు డౌట్ అడిగారు? డైలీ బడ్జెట్ పెట్టరు వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మంత్లీ ఇస్తారు, కొంచెం ప్రాఫిట్ అనేది జనరేట్ చేస్తారు. లైక్ 50,000 అంత మనకి ఇస్తారు. వాళ్ళకి వచ్చే లీడ్స్ని, సేల్స్ని బట్టి మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది. నీరజ్ 80,000 అలా ఇస్తారు మంత్లీ, 80 1 lakh వాళ్ళని బేస్ చేసుకొని ఉంటుంది, ఆ క్లయింట్ని బేస్ చేసుకొని ఉంటుంది ఎవ్రీథింగ్. టిప్స్ ఫర్ సక్సెస్. ఇదంతా వచ్చి నో యువర్ ఆడియన్స్ డీప్లీ, ఆఫర్ వాల్యూ, నాట్ జస్ట్ ప్రమోషన్. మీ మీద ట్రస్ట్ ఉండాలి, ఊరికే ప్రమోట్ చేయడం కాదు. మీరు ఇచ్చిన దానికి ఒక డిస్క్రిప్షన్ కానీ హెడ్లైన్ మంచిగా ఇచ్చి ఒక ట్రస్ట్ బిల్డ్ చేసుకొని వాల్యూ అనేది క్రియేట్ చేసుకోండి. యూ స్ట్రాంగ్ విజువల్స్ అంటే హెచ్డి విజువల్స్ అనేవి క్రియేట్ చేసి పెట్టుకోండి. టెస్ట్ లోన్ అండ్ రీటార్గెట్ అండ్ స్టాప్ అండ్ స్టే టాప్ ఆఫ్ మైండ్, బీ కన్సిస్టెంట్ అండ్ పేషెంట్.
ద బెస్ట్ యాడ్స్ డోంట్ ఫీల్ లైక్ యాడ్స్, దే ఫీల్ యూస్ఫుల్, రిలవెంట్ అండ్ పర్సనల్. అది ఇవి వచ్చి థియరిటికల్గా. నెక్స్ట్ క్లాస్ వచ్చి ప్రాక్టికల్గా ఇప్పుడే ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ కూడా లింక్స్ షేర్ చేస్తాను, జాయిన్ అవ్వండి. ఓకేనా? మెటా యాడ్స్ మీద ప్రాక్టికల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఒక ఫేస్బుక్ పేజ్ ఉండాలి. అందరికీ ఫేస్బుక్ పేజ్ ఉంది కదా, ఎవరన్నా కొత్తగా క్రియేట్ చేసుకోవాలా? ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను చేసేటప్పుడు మీరు నాతో పాటు చేయండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ వినకుండా మీరు నేను చేసేటప్పుడు మీరు కూడా ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేస్తే మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది అనమాట. ఫేస్బుక్ పేజ్ ఉందా అందరికీ? ఫేస్బుక్ పేజ్ కాదు, ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. పేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఎఫ్బీ అకౌంట్ ఉందా? ఎఫ్బీ అకౌంట్ ఉంటే చాలు. పేజ్ నేను ఎలా క్రియేట్ చేయాలి, అందులో క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలి, యాడ్స్ ఎలా చేయాలి, యాడ్స్ ఎలా చేయాలి నేను చెప్తాను. ఓన్లీ ఎఫ్బీ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరికి ఉండాలి. అందరూ నాకు మెసేజ్ బాక్స్లో టైప్ చేయండి ఫేస్బుక్ అకౌంట్ ఉందా లేదా. ఓకే, వాట్ అబౌట్ రిమైనింగ్? మిగతా వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లా. ఫేస్బుక్ పేజ్ ఉందా, ఫేస్బుక్ అకౌంట్ గురించి. ఓహో, 2 ఉన్నాయా మీకు? ఓకే, 2 ఉన్నా పర్లేదు, ఒకటి ఉన్నా నేను చెప్తాను. అకౌంట్ ఉంటే సరిపోతుంది ప్రస్తుతానికి. అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసి పెట్టుకోవాల్సి వస్తుంది. అందరికీ ఉంది కాబట్టి అకౌంట్. సో జస్ట్ మనం పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, దాంట్లో యాడ్స్ మేనేజర్ నుంచి క్యాంపెయిన్స్ ఎలా రన్ చేయాలనేది చెప్తాను. ఓకే, మోస్ట్లీ అందరికీ ఉన్నట్లుంది. నేను నెక్స్ట్ క్లాస్ లింక్ సెండ్ చేస్తాను, ఇప్పుడే సెండ్ చేస్తాను, జాయిన్ అవ్వండి.